వెపన్స్ లేకుండానే కార్స్ బైక్స్ బ్లాస్ట్ అవుతున్నాయి గైస్. ఇదైతే చాలా ఓపీ ఉంది. ఇది కదా అసలైన దీపావళి అంటే. మన ఫ్రాంక్లిన్ వాళ్ళ కొడుకైతే వచ్చేసాడు గైస్. ఇది కూడా చాలా ఓపీ ఉంది. కొత్తగా వచ్చిన ల్యాంబోర్గినీ కార్ కూడా టైర్స్ అండ్ కలర్స్ కూడా మారుతున్నాయి గైస్. ఇది కూడా ఓపీ ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇన్ అండ్ బైక్ డ్రైవింగ్ 3D న్యూ వీడియో. మనకైతే మెయిన్ గేమ్ అప్డేట్ వచ్చింది కదా, దాంట్లో ఏమేమి వచ్చాయో ఇప్పుడైతే నేను చూపిపోతున్నాను. ఫస్ట్ వచ్చేసి కొత్తగా వచ్చిన కార్ని అయితే చూపిపోతున్నాను. ఇప్పుడైతే కార్ చీడ్ కోడ్ వచ్చేసి చూద్దాం. కార్ చీడ్ కోడ్ వచ్చేసి 3835 గైస్, 3835. మన కొత్త ల్యాంబోర్గినీ కార్ అయితే వచ్చేసింది గైస్. ల్యాంబోర్గినీ కార్కి కలర్లు కూడా మార్చొచ్చు గైస్, అలాగే టైర్ కలర్లు కూడా మార్చొచ్చు. ఇప్పుడు నేను కలర్లు అయితే మారుస్తున్నాను. ఇప్పుడు టైర్స్ కలర్లు కూడా మార్చి చూద్దాం గైస్. నేనైతే కార్ మోడిఫికేషన్లోకి వచ్చాను. వీల్స్ చూసినట్టయితే వీల్స్ మారుతున్నాయి గైస్, అలాగే కలర్లు కూడా మారుతున్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా హౌస్ వచ్చింది కదా గైస్, అక్కడికైతే వెళ్ళబోతున్నాను. ల్యాంబోర్గినీ కార్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుందంట గైస్. ఇప్పుడైతే చూద్దాం. ఈ ల్యాంబోర్గినీ కార్ చూడడానికైతే బాగుంది గైస్, లుక్ అదైతే బాగుంది. ఇప్పుడు స్పీడ్గా వెళ్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే స్లోగానే వెళ్తుంది, కానీ ఇప్పుడు స్పీడ్ అయితే అందుకుంటుంది. లోపల చూడొచ్చు. ఇప్పుడు అయితే మనం కొత్త ఇంటి దగ్గరికి వెళ్దాం. వీడియో లాస్ట్లోనైతే ట్రైన్కి ల్యాంబోర్గినీకి అయితే ఒక రేస్ అయితే పెడదాం గైస్. కొత్త ఇంటి దగ్గరికి అయితే వస్తాను గైస్. ఈ కొత్త ఇంటి దగ్గర మనం స్పాన్ అయినట్టుగా వస్తే బాగుంది గైస్. అది కూడా ఫ్యూచర్ అప్డేట్స్లో రావచ్చు. ఇప్పుడు ఒకసారి దిగి దీనికి RGB కలర్ అయితే పెడదాం. దీనికి కలర్లు చూసుకున్నట్టయితే ఎన్ని కలర్లు బాగా షూట్ అవుతున్నాయి అనుకుంటున్నాను గైస్. ఎన్ని కలర్లు అయితే బాగా షూట్ అవుతున్నాయి. RGB చూడండి, ఇదైతే చాలా ఓపీ ఉందన్నమాట. ఇప్పుడు మనం మిక్స్ కలర్లు ఉన్నాయి కదా గైస్, అదైతే చూద్దాం. మిక్స్ కూడా దీనికి అయితే బాగా సూట్ అవుతుంది. ఇప్పుడైతే చూద్దాం. మిక్స్ కలర్ అయితే ల్యాంబోర్గినీ కార్కి అయితే చాలా బాగా సూట్ అయిందనమాట. ఇప్పుడు మనం రాకెట్ లాంచర్ని కూడా చూద్దాం. అదైతే చాలా ఓపీ ఉందన్నమాట. దాని చీట్ కోడ్ కూడా వచ్చేసి చెప్తాను. అంటే వరుసగా వస్తాయి కదా గైస్, అది కూడా చెప్తాను. అలాగే ఫ్రాంక్లిన్ చిన్నవాడుగా మారిపోతున్నాడు కదా గైస్, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం RGS టూల్లోని RPG అని టైప్ చేయాలి గైస్. అలాగని టైప్ చేస్తే రాకెట్ లాంచర్లో ఉన్న మిసైల్స్ అన్నీ వరుసగా వస్తాయి గైస్. ఇప్పుడైతే చూద్దాం. రాకెట్ లాంచర్ తీసాను చూడండి, వరుసగా అయితే వస్తున్నాయి. ఇదైతే చాలా ఓపీగా ఉంది గైస్. దీనితో ఏదైనా వెహికల్ పేల్చైతే చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక కార్ అయితే కనిపిస్తుంది చూడండి. మిసైల్స్ వరుసగా రావడం వల్ల అదైతే చాలా స్పీడ్గా పేలిపోయింది చూడండి. తర్వాత ప్లేయర్ అయితే చిన్నగా మారుతున్నాడు కదా గైస్, అది కూడా చూపిస్తాను. ఈ మిసైల్స్ అయితే చాలా ఓపీ ఉందన్నమాట. ఇప్పుడు మనమైతే ఫ్రాంక్లిన్ చిన్నవాడిగా మారుతాడు కదా, అదైతే ట్రై చేయబోతున్నాం. దానికి మీరు RGS టూల్లోకి వెళ్ళి స్మాల్ ప్లేయర్ అని నొక్కాలి. మీరు చూస్తున్నారు కదా, నేనైతే స్మాల్ ప్లేయర్ అని కొడుతున్నాను. స్మాల్ ప్లేయర్ అని కొట్టాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మనవాడు చిన్నగా మారిపోతాడు. చూసారు కదా, చిన్నవాడికి అయితే మారిపోయారు. ఇప్పుడు ఒకసారి రాకెట్ లాంచర్ తీసి ఒకసారి కొడదాం దేన్నైనా. నేనైతే రాకెట్ లాంచర్ని అయితే తీస్తున్నాను, దేన్నైనా కాల్చుదాం గాయస్. అదైతే రివర్స్ తిరిగి మనకే అటాక్ చేసిందనమాట. ఇప్పుడు నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఫోన్లో ఒక కొత్త యాప్ అయితే వచ్చింది కదా, RGS అని. ఆ యాప్ అయితే వర్కౌట్ అవ్వడం లేదు. దాని ఫ్యూచర్ అప్డేట్లో వర్కౌట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆ యాప్ని అయితే చూపిస్తున్నాను చూడండి. ఆ యాప్ అయితే వర్కౌట్ అవ్వడం లేదు. దాన్ని ఓపెన్ చేస్తే గ్యాలరీలోకి వెళ్తుంది, కానీ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకైతే బ్లాస్ట్ చేయడానికి అదైతే చూపిస్తాను. నేనైతే కొత్తగా వచ్చిన ల్యాంబోర్గినీ కార్ని అయితే స్పాన్ చేస్తున్నాను. ఒక 5-6 అలాగా స్పాన్ అయితే చేస్తాను. తర్వాత దాన్ని కలర్లు కూడా అప్లోడ్ చేద్దాం. నేనైతే 5 ల్యాంబోర్గినీ అయితే స్పాన్ చేస్తాను అనమాట. ఇప్పుడు కలర్లు కూడా మారుద్దాం. కలర్లు మార్చిన తర్వాత దాన్ని అయితే చూద్దాం. ఇప్పుడు నేనైతే అన్ని కార్లకి RGB కలర్ని అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అదైతే చూడడానికి బాగా అనిపిస్తుంది. నేనైతే ఎన్ని కార్లకి ఇలాగ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ప్రతిదానికి అప్లై చేస్తాను అనమాట. ఇప్పుడు RGS టూల్లోకి వెళ్ళి బ్లాస్ట్ అని నొక్కాలి.
బ్లాస్ట్ అని నొక్కగానే కార్లు అన్నీ బ్లాస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే బ్లాస్ట్ అని టైపింగ్ చేస్తున్నాను, BLAST బ్లాస్ట్. ఇప్పుడైతే నేను టైపింగ్ చేస్తున్నాను. ఇప్పుడు టైపింగ్ చేసిన తర్వాత రైట్ నొక్కేద్దాం. చూసారా, మొత్తం అన్నీ ఒక చుట్టే బ్లాస్ట్ అయిపోయి. అలాగే కాకుండా చుట్టుపక్కల ఉన్న వెహికల్స్ కూడా బ్లాస్ట్ అయిపోతాయి. ఇప్పుడు దూరంలో ఒక వెహికల్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాను చూడండి. చూసారా, ఆ వెహికల్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు వెనకనున్న కారు కూడా బ్లాస్ట్ అయిపోయింది. చూసారు కదా, వెనకనున్న కారు కూడా బ్లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన ల్యాంబోర్గినీకి అలాగే ట్రైన్కి అయితే రేస్ అయితే పెడదాం. ఏం గెలుస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను కొత్తగా ల్యాంబోర్గినీ అయితే స్పాన్ చేస్తున్నాను. అలాగే ల్యాంబోర్గినీకి కలర్లు కూడా మార్చుద్దాం. అయితే స్పాన్ చేశాను. ఇప్పుడు మనం కలర్లు అయితే మారుద్దాం. నేనైతే నాకు నచ్చిన కలర్ని అయితే స్పాన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అలాగే మనకు ప్లగిన్ యాప్ అప్డేట్ అయితే రావడం లేదు. అదైతే ఫ్యూచర్ అప్డేట్స్లో వస్తుంది. అది వచ్చి దాదాపు 3 నెలలుగా అయిపోతుంది. ప్లగిన్ యాప్ అప్డేట్ రావడం లేదు, కానీ మెయిన్ గేమ్ అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నేనైతే ట్రైన్ దగ్గరికి వచ్చానమాట. ఇప్పుడు ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేసి అది వెళ్ళిపోయినప్పుడు మనమైతే స్టార్ట్ అవుదాం. నేనైతే ఇక్కడ ఆగుతున్నాను. ఇక్కడ ఆగిన తర్వాత దిగి ట్రైన్ అయితే చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ కార్కి లైట్స్ కూడా వెనకాతల లైట్స్ అయితే వెలుగుతున్నాయి. చూడండి, ఎదిగో చూడండి, లైట్స్ అయితే వెలుగుతున్నాయి. ఇప్పుడు మనం దిగేద్దాం. ఇప్పుడు ట్రైన్ వచ్చేదాకా ఉందాం. ఇప్పుడు నేనైతే దిగేస్తున్నా. ఇప్పుడు ఒకసారి స్నైపర్ తీసి ఆ ట్రైన్ ఎంత దూరంలో ఉందో చూద్దాం. నేనైతే స్నైపర్ తీసా. చూడండి, ఆ ట్రైన్ అయితే చాలా దూరంలో ఉంది. అది అయితే మెల్లగా వస్తుంది. ఫస్ట్లో మెల్లగా స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ అయితే చాలా స్పీడ్గా వస్తుంది అనమాట. ట్రైన్ వచ్చేలోపు మనం అయితే కొన్ని బట్టలు అయితే మార్చుకుందాం. ట్రైన్ అయితే దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను ట్రైన్ ఫార్వర్డ్ అయితే కొట్టేస్తాను. ఆగిన తర్వాత నేనైతే ఫార్వర్డ్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు అది మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మనమైతే స్టార్ట్ అవుదాం. ఇదైతే స్టార్ట్ అవ్వడం లేదు. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి బ్రేక్ నొక్కి తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను బ్రేక్ నొక్కాను. ఇప్పుడు ఇంజిన్ ఫార్వర్డ్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు అది మొత్తం వెళ్ళిపోయిన తర్వాతే మనం వెళ్దాం. ఎందుకంటే అది ఫస్ట్లో స్లోగా వెళ్తున్న తర్వాత స్పీడ్గా వెళ్తుంది కాబట్టి అది మొత్తం లాస్ట్ వరకు వెళ్ళిపోయి తర్వాత అయితే మనం వెళ్దాం. అప్పటి వరకు మీరు ఏమైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా చూసేయండి. ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను కదా. ఇదైతే కార్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, కానీ ట్రైన్ కూడా ముందు స్లోగా వెళ్ళి తర్వాత స్పీడ్గా అందుకుంటుంది. ఎక్కడ వరకు అంటే ట్రైన్ టనల్ ఎంట్రన్స్ వరకు అనమాట. అక్కడ వరకు అయితే పోటీ ఉంది. ఇప్పుడైతే కార్ దూసుకుంటూ వెళ్ళిపోతుంది. నేనైతే ఫుల్ స్పీడ్ అయితే పెట్టలేదు, లైట్గా పెట్టాను. ఇప్పుడు కానీ మనం ఫుల్ స్పీడ్ పెడితే చాలా త్వరగా అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు నేనైతే ఫుల్ స్పీడ్ అయితే పెంచుదాం అనుకున్నాను. నేనైతే ఫుల్ స్పీడ్ పెంచాను. ఇదైతే దూసుకుంటూ గాలి ఎగిరిపోతుంది గైస్. ఇదైతే చాలా స్పీడ్గా వెళ్తుంది. అప్పుడే టనల్ ఎంట్రన్స్ అయితే వచ్చేసింది అనమాట. ఇదైతే చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఒకవేళ మీకు కానీ ఇలాంటి వీడియోలు కావాలంటే నా యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే గెలిచేసామన్నమాట. ఐ హోప్ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఇంకా ఏమైనా చేయాలంటే కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.